ఈ రైజింగ్ ఆర్మీని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ కలిసి దేవుని ఎంతో ఘనపరుస్తూ మీ జీవితాల్లో దేవుని కార్యాలు జరగాలని, అదేవిధంగా మీ ద్వారా దేవుని కార్యాలు జరగాలని మీరు ముందుకు వెళ్తున్నారు. అందరిని బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇంకా ముందు దినాల్లోనే ఇంకా మీరు బలంగా కొనసాగాలని కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అంతేకాకుండా దాని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేరేపిస్తాను. ఈ స్వాతంత్రమును శరీరమునకు ఆస్పదం చేసుకొనక ప్రేమ కలిగి ఒకరికొకరు దాసుల ఇంటి అని ఒక గలతీ పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉంది. నాకు ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఆడవాళ్ళము నలుగురు కలిసి ఉంటే కలిసి ఉండలేరు అని చాలాసార్లు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో మన ఆడవాళ్ళందరూ ఏం కోరుకుంటున్నాము? స్వాతంత్రం కోరుకుంటున్నాము. మేము ఇండివిజువల్గా ఉండాలి, మేము ఇలా ఎదగాలి, అలా ఎదగాలి. కానీ ఏది కూడా దేవుని వాక్యాన్ని కానీ దేవుని ఆత్మను కానీ మించి వెళ్ళిపోకూడదు. ప్రతిసారి కూడా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. అంతేకాకుండా ఒకరి దగ్గర ఒకరం కూడా దాసులై ఉండగలిగే హృదయాల్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రెండో మాట ఏంటంటే, మనం ఏం మాట్లాడాలంటే కృపాసహితమైన ఉపదేశాన్ని మాత్రమే మాట్లాడాలండి. ఎందుకంటే మాటల వల్లనే చాలా గొడవలు వస్తూ ఉంటాయి. మాటలకు ప్రసిద్ధి ఆడవాళ్ళు అంటారు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడ కూర్చున్నా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు వెంటనే దాన్ని సరి చేసుకుని దేవుడి వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడుతూ మీరు ఇంకా ముందుకు సాగాలని దేవుడు ఇచ్చిన హెచ్చరికల మాటలు మీకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.